కాకినాడ జిల్లా గైగులపాడులోని విష్ణాలయానికి చెందిన భూమిని వైకాపా నాయకులు ఆక్రమించారంటూ ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి కన్నబాబు అనుచరులు కిరణ్ కుమార్, రియల్టర్ రాఘవరాజు, సరబాబు ఫోర్జరీ సంతకాలతో భూమిని కాజేశారని ఆరోపించారు. అక్రమార్కుల చెర నుంచి దేవుడి భూమిని విడిపించాలని విజ్ఞప్తి చేశారు. మాకు తొరంగిలో 30 సెంట్లు భూమి ఒక దానం చేశారు కుందూరు సుబ్బారావు గారు. ఈ భూమిని వైసీపీ కార్యకర్తలు మాజీ మంత్రి కన్నబాబు గారి సహకారంతో లేదా ప్రోద్బలంతో ఈ భూమిని కబ్జా చేశారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ వీళ్ళు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి మా భూమిని కబ్జా చేశారు. కబ్జా చేయగా మేము అధికారులందరికీ ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ఎటువంటి చర్యలు ఎవరు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే దీని అందరికీ వెనకాల మాజీ మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఎవరి మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా అలాగా అడ్డుపడడం జరిగింది. రీసెంట్గా కలెక్టర్ గారు స్పందన కార్యక్రమాలు ఇవ్వడం వల్ల ఆయన సర్వే చేసి మా భూమిని నిర్ధారించడం జరిగింది. మా యొక్క భూమి దూరంగా 1934 కుందూరు సుబ్బారావు గారు మాకు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము పొజిషన్లో ఉన్నాము. ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్లు అక్కడ ఎంటర్ అయ్యి ఇంతకుముందు ఉన్నటువంటి మంత్రి గారి యొక్క అనుచరులు, కన్నబాబు గారి యొక్క అనుచరులు ఆ భూమిని కబ్జా చేసి ఇది మాదని చెప్పి ఆక్రమించుకొని మా యొక్క 2 ఎకరాలు కొనుక్కుని అక్కడ ఆ 2 ఎకరాలతో పాటు మా యొక్క 30 సెంట్లు కూడా కలిపేసి చేసుకుని వాళ్ళు కూడా అప్రూవల్ తీసుకోవడం జరిగింది.